పూల సాగుతో గుంటూరు జిల్లా రైతులు సిరులు పండిస్తున్నారు. పంటల మార్పిడి, ఖర్చుల తగ్గింపు, ఆదాయాల పెరుగుదలతో పూలు వారికి ఆశాజనకమైన ఫలితాలిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో గులాబీ, లిల్లీ పూలకు మంచి ధరలు పలుకుతుండటంతో ఈ రంగుల పూల సాగు చేస్తే రైతులు లాభాలు ఆర్జిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇవి గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఉండవల్లి గ్రామంలోని పొలాలు. ఒకప్పుడు కూరగాయలు, వరి పంటలతో కళకళలాడిన ఈ పొలాలు ఇప్పుడు రంగురంగుల పూలతో కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. ముఖ్యంగా గులాబీలు, లిల్లీ పూలు రైతుల ఆశల పూదోటలుగా మారాయి. ఒక్కసారి నాటితే ఏళ్ల తరబడి దిగుబడి రావడం, ఇటు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు రావడంతో పూల సాగు వైపు మొగ్గు చూపారు రైతులు. సాధారణంగా పూలు ప్రధాన మార్కెట్కు 4 గంటల్లోపే చేరుకోవాలి. అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు ఉదయం 7 గంటల వరకు చేరుకుంటాయి. అందుకే రైతులు తెల్లవారుజామున 2 గంటల నుండే పూలను కోస్తూ ఉంటారు. మేము 70 సెంట్లో గులాబీ తోట సాగు చేస్తున్నాం సార్. అది 30 సెంట్లో లిల్లీలు. విత్తనం వచ్చేసి ఇది రాజమండ్రి దగ్గర కడిపలంక నుంచి తెచ్చామండి. ఒక్కొక్క మొక్క 25 రూపాయలు పడుతుంది సార్ మాకు. అట్లా ఇక్కడ జారా ప్లస్ అదిగాక 70 సెంట్లకు గాను 1500 మొక్క పట్టిందండి. 2 పెట్టాం సార్ వెడల్పు. పొడవు వచ్చేసి అడుగున్నర అయితే సరిపోయిద్దండి. లిల్లీ దుంప వచ్చేసి లోకలేనండి, పర్వాలేదు సార్. మాకు కొంచెం గులాబీ తోట లాభసాటిగానే ఉందండి. మార్కెటింగ్ వచ్చేసి మాకు విజయవాడ దగ్గర కాబట్టి విజయవాడ మార్కెటింగ్ చేస్తామండి. పండగల సీజన్ కాబట్టి కేజీ 150, 200 అలా పడుతుంది సార్. మామూలు అన్ సీజన్ అయితే కేజీ 100 రూపాయలు, 80 రూపాయలు అట్లా పడుతుందండి. లిల్లీ పూలు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 300, 200 అలాగ ఉందండి. మామూలుగా మార్కెట్ లేనప్పుడు 50 రూపాయలు, 60 రూపాయలు అట్లా ఉంటుందండి. 10 సంవత్సరాల వరకు ఉంచుకోవచ్చు అండి చేను. ఇది జాగ్రత్తగా కాపాడుకుంటే అంటే సంవత్సరం కటింగ్ పడిద్దండి. ఇది గులాబీ తోట కంపల్సరీ కటింగ్ చేయాలండి. కటింగ్ అయిన తర్వాత 40 రోజుల తర్వాత పూలు స్టార్ట్ అవుతాయండి. మళ్ళీ లిల్లీ అయినా రాజీవ్ గాంధీ మార్కెట్ అయినండి, గులాబీ అయినా రాజీవ్ గాంధీ మార్కెట్. అక్కడ మొత్తం ఎక్కడికైనా అక్కడికి వెళ్ళాల్సిందే సార్. పూలు లిల్లీకి పెట్టుబడి ఎక్కువ సార్ కొంచెం. గులాబీ తోటకు వచ్చేసి 50,000 అవుతాయి సార్ స్టార్టింగే. మొక్కలు పెడతాం కానీ ఏదన్నా కానీ మొత్తం పెట్టుబడి. పూలు మన చేతికి వచ్చేదానికి 50,000 పక్కాగా అవుతాయి సార్, కౌలు కాకుండా. ఇతర పంటల కంటే కొంచెం వర్షానికి తట్టుకుంటాయండి ఇవి. ఎరువులు కంపల్సరీ మనం ఆల్రెడీ పువ్వు కోస్తుంటే మనకి నల్లి, ఈ పేనుబంక కొంచెం అతుక్కుంటా ఉండిద్దండి. దానికి మనం మందులు కొట్టుకుంటూ ఉండాలి సార్. పూల సాగుకు విత్తనాలు, ఎరువుల ఖర్చు తక్కువ, మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. సీజన్లో మార్కెట్లో మంచి ధర వస్తూ ఉండడం వల్ల లాభాలు గడిస్తున్నాం అంటున్నారు పూల రైతులు. గులాబీ తోట 70 సెంట్లు, లిల్లీ పూలు మాది ఎకరం వేసాములే. ఎకరం వేసాము, పర్వాలేదండి. 60 సెంట్లకు వచ్చి నెలకి 30,000, 40,000 దాకా వస్తున్నాయి. తెల్లారుజాము 2 గంటల నుంచి వస్తామండి లిల్లీ పూలు. 2ంటికి వెళ్ళి 4ంటికల్లా కోసి మార్కెట్కి పంపిస్తామండి. గులాబీలు రాజమండ్రి తీసుకొచ్చామండి. మొక్కలు లిల్లీ పూలు లోకల్ ఇస్తున్నామండి. అది కూడా అంతేండి. దుంప ఎరువులు మామూలు బలం మందులు అంటే పురుగు మందులు కొట్టుకోవాలండి. గులాబీలు పండగలప్పుడు అయితే ఎక్కువ రేటు అండి, మామూలుగా అయితే అన్న సీజన్గా తక్కువ రేట్లు అండి. ప్రజెంట్ 300 ఉందండి. గులాబీలు 100 రూపాయలు, 150. వానలకి కానీ గాలి కానీ పంట తట్టుకుంటుందని, లాభసాటిగా ఉంటుందని వేసుకుంటాం. ఏదో పంటలు అరటి తోటలు వేసామనుకోండి, గాలి దేవుడు వచ్చి ఎత్తుకుపోతున్నట్టు పడిపోతుంది. లాభసాటి వంటల ఇది బాగానే ఉందండి. మన పాడేట్టగా అట్టగా ఉంటుందండి. డైలీ కోసుకోవాలి, రోజు డబ్బులు వస్తాయండి. కేజీ లెక్క చేను మొత్తం ఎన్ని అయితే అన్నీ అవుతాయండి. కేజీ లెక్క కుదరదండి. రేటుని బట్టి వస్తాయండి డబ్బులు. అది ఇలా ఎక్కువ రేటు అంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ రేటు అంటే తక్కువ డబ్బులు వస్తాయి. లాభసాటిగా ఉందండి. పొలం మళ్ళీ మనుషులు పెట్టుకుంటే వాళ్ళకి 150 రూపాయలు అండి మనిషికి కోసిన వాళ్ళకి. సాంప్రదాయ పంటలతో పోలిస్తే పూలు రైతులకు ఆదాయాల పంట. అందమైన ఈ పూల వెనుక రైతుల కష్టమే కాదు, వారి కొత్త ఆలోచన కూడా దాగి ఉంది.